ఇక ముంబై పూణేలో ఎంత సందడి ఉందో మనం చూసాం. హైదరాబాద్ లో అంతకు మించి అని చెప్పాలి. టీవీ9 డ్రోన్ విజువల్స్ లో మనం ఒకసారి చూద్దాం. ఆ ప్రాంతం అంతా కూడా ఇసుకేస్తే రాలనంత మంది కనిపిస్తున్నారు. ఇటు చార్మినార్, ఎంజే మార్కెట్ దగ్గర కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. 5 గంటల తర్వాత ఇంకా భక్తుల రద్దీ పెరిగింది. మరింత కోలాహలంగా మారిన పరిస్థితులు చూస్తున్నాం. బషీర్బాగ్ లో కూడా అంతే స్థాయిలో కనిపిస్తున్నారు. బాలాపూర్ గణేశుడి శోభయాత్ర కూడా వైభవంగా సాగుతోంది. కొద్దిసేపటి క్రితమే చార్మినార్ దాటి బాలాపూర్ గణేశుడు ఆ గంగమ్మ ఒడికి చేరుకోవడానికి సిద్ధమైపోయాడు. బాలాపూర్ వినాయకుడిని చూడడానికి చాలా మంది భక్తులు ఇంకా ఎక్కువ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఉదయం లడ్డూ పాట జరిగింది, వేలంపాట జరిగింది. ఆ తర్వాత గణేష్ ని అక్కడి నుంచి అశేష జనవాహిని, భక్తుల సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ నృత్యాల మధ్య ఫలక్నామా రైల్వే స్టేషన్, ఫరూక్ నగర్ బస్ డిపో మీదుగా నెమ్మదిగా అక్కడి నుంచి చార్మినార్ చేరుకున్నాడు. అక్కడి నుంచి అబీడ్స్ లిబర్టీ చౌరస్తా మీదుగా బాలాపూర్ విఘ్నేశ్వరుడు ట్యాంక్ బండ్ మీదకి చేరుకోబోతున్నాడు. ఎన్టీఆర్ మార్గ్ దగ్గర మా కొలీగ్ పృథ్వీ ఉన్నారు. సందడి ఏ విధంగా ఉందో మా కొలీగ్ పృథ్వీని అడిగి తెలుసుకుందాం. పృథ్వీ, ఇంతకుముందే మీరు చెప్పారు ముంబై పూణేలో సందడి చూస్తున్నామని. హైదరాబాద్ కూడా అంతకన్నా మించి సందడి మనకు కనిపిస్తోంది. ఈ ఎన్టీఆర్ మార్గ్ మొత్తం జనాలే ఉన్నారు. ఇసుకేస్తే రాలినంతగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి మళ్ళీ ఇక్కడ సందడి, శోభ, కోలాహలం స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం తర్వాత ఒక 2-3 గంటలు చాలా నిశ్శబ్దంగా ఉంది. చాలా సైలెన్స్, అంటే ఒక్క వినాయకుడు రాలేదు, జనం మాత్రం చాలామంది ఉన్నారు. ఎగ్జాక్ట్లీ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి మాత్రం ఇక్కడ లైట్లు వెలిగాయి. సో ఇక్కడ జనాల మొహంలో కూడా అవే లైట్లు వెలిగాయి. ఎందుకంటే ఇప్పుడు మెల్లగా ఒక్కొక్క వినాయకుడు మనం చూస్తున్నాం. ఇక్కడ నా ముందు రూట్లో కావచ్చు, నా వెనక రూట్లో కావచ్చు, వరుసగా వినాయకులు వస్తున్నాయి. సో ఇప్పటి నుంచి 9 లేదా 10 దాకా పీక్ టైం అనుకోవచ్చు. ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. ఇప్పటిదాకా వేల మీద లెక్కబెట్టే వినాయక నిమజ్జనాలు మాత్రమే జరిగాయి ఎన్టీఆర్ మార్గులో. ఇప్పటి నుంచి వేల వినాయక నిమజ్జనాలు జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి అసలు అనుకోవచ్చు. మళ్ళీ అండ్ తర్వాత ఇప్పుడు బ్యూటీ ఏంటంటే ఇవాళ ఉదయం నుంచి రాని వాళ్ళు సాయంత్రం వెళ్దాం, పిల్లల్ని తీసుకొని వద్దామని చెప్పేసి ఇప్పుడు అన్ని ఫ్యామిలీలు ఇక్కడికి వస్తున్నాయి. సో కాబట్టి చాలామంది ఉన్నారు. అండ్ ఇవాళ మార్నింగ్ నుంచి కూడా అందరినీ మనం మాట్లాడిస్తుంటే తెలిసింది ఈసారి ఎందుకో లోకల్ పీపుల్ కంటే ఎక్కువ నాన్ లోకల్ పీపుల్ ఉన్నారు. అంటే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి వివిధ ప్రాంతాల నుంచి వస్తారు, పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారు, పక్క ప్రాంతాల నుంచి కూడా వస్తారు. కానీ ఈసారి మాత్రం చూస్తే రేషియో కనుక ఒకవేళ 100 తీసుకుంటే 100లో ఖచ్చితంగా ఒక 50 పక్క వేరే ప్రాంతాల నుంచి వచ్చారు. పర్టికులర్గా మనం అడిగాం కాబట్టి నేను ఆ విషయం చెప్తున్నాను. సో 80కి ఏడాది నిమజ్జనానికి రావాల్సిన జనం పెరిగిపోతున్నారు. సో మధ్యాహ్నం దాకా అయితే చూసాం, అవి 2 కళ్ళు కాదు 1000 కళ్ళు అన్నట్టుగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనాన్ని చూసుకున్నారు. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ అనవచ్చు. పూర్తిగా వినాయక నిమజ్జనాన్ని ఒక సినిమా అనుకుంటే ఫస్ట్ పార్ట్ అయిపోయింది, పెద్ద బ్రేక్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ పార్ట్ ఉంది. సో ఇక్కడ మా వెనక చూడొచ్చు జనాలు. ఈసారి ఇంకొక పర్టికులర్ పాయింట్ మనం గమనించాల్సింది, చిన్న గణపతులు పెట్టుకుంటున్నారు. ఎక్కువ డిస్టర్బెన్స్ కాకుండా ఇక్కడ నుంచి ఒక వినాయకుడు తరలి వెళ్తున్నాడు చూడండి. ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండొద్దు, అక్కడ హైట్ కూడా ఎక్కువ ఉండొద్దని బయట మనం జరుగుతున్న కొన్ని దుర్ఘటనలు చూసారు, లేకపోతే పెద్దలు లేదా మీడియా, ప్రభుత్వం చెప్తున్న మాటలు ఈసారి ఎందుకో విన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా సంఖ్యలో వినాయకులు చిన్నది హైట్, జనాలు ఎక్కువ ఉన్నారు, పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చారు, ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు. కానీ చాలా ముద్దుగా అందంగా చిన్న చిన్న వినాయకులు తీసుకొస్తున్నారు. ప్రశాంతంగా వస్తున్నారు, సంతోషపడుతున్నారు, సంబరపడుతున్నారు, హాయిగా నిమజ్జనం చేసి వెళ్తున్నారు. ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు కానీ, ఏవైనా ఆటంకాలు కానీ, ఉద్రిక్తతలు కానీ ఏది కూడా ఇవాళ లేదు. చాలా ప్రశాంతంగా హాయిగా నిమజ్జనం జరిగిపోతుంది. అండ్ మధ్యాహ్నం రేవంత్ రెడ్డి ఎంట్రీ కూడా మనం చూసాం. సడన్గా వచ్చి ఇక్కడ ఉన్న వారికి ఒక సర్ప్రైజ్ ఇచ్చారు, వచ్చిన వాళ్ళని ఇక్కడ మాట్లాడించారు. ప్రజలు కూడా చాలా సంతోషపడ్డారు, ముఖ్యమంత్రి వచ్చి ఇలా మాతో పాటు నిమజ్జనంకి వచ్చి మాట్లాడుతున్నారని చెప్పేసి. సో ఒక ఆహ్లాదకరమైన, అందమైన, హాయైన వాతావరణం ఉంది ఎన్టీఆర్ మార్గ్లో. ఇది ఇప్పుడు డబుల్ అండ్ త్రిబుల్ కూడా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడే ఇంకా ఎక్కువ గణపతులు కూడా రావాల్సి ఉంది కాబట్టి.